వెల్కమ్ బ్యాక్. మంత్రివర్గంలో భారీ మార్పులు, అన్న అవుట్, తమ్ముడియన్. మొత్తానికి నల్గొండ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని మొత్తానికి కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇదే సెన్సేషనల్ న్యూస్. సో నల్గొండ జిల్లాలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంటే మొన్న చూసుకుంటే సినీ కార్మికుల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లేకుండానే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు అన్న వేలో భాగంగా కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యం. మరో పక్కన ఏదైతే ఇక డిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి సంబంధించి పొన్నా కైలాష్ నేత అతని అంశంలో అతన్ని తీసేసేయండి, అతని పదవి నుంచి తప్పించండి అని రేవంత్ రెడ్డికి లేఖ రాశారు అన్న విషయంలో కొంత వ్యతిరేకత ఉన్న విషయంలో సో మొత్తానికి ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తారు, రాజగోపాల్ రెడ్డిని మళ్ళా మంత్రివర్గం తీసుకుంటారా అని చర్చ జరుగుతోంది. కానీ ఇందాక వంశీ గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోదు, అంత రిస్క్ తీసుకోదు. కర్ణాటకలో ఏదైతే రాజకీయం ఆల్రెడీ కూడా కూల్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు శుభ్రంగా ఉన్న ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఈ మంత్రివర్గ విషయంలో ఎక్కడా కూడా రిస్క్ తీసుకోదు అని వంశీ గారి విశ్లేషణలో చూసుకున్న తర్వాత చూసుకుంటే, కానీ కొంత గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మంత్రివర్గంలోకి కొంతమంది కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉందనేది అంటే మనకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన భార్య పద్మావతికి అవకాశం ఇస్తారని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరో పక్కన శ్రీధర్ బాబుని పిసిసి చీఫ్గా కానీ లేదా హోమ్ మినిస్టర్గా తీసుకుంటారని, అలాగే పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని ఏదైతే పొన్నం ప్లేస్లోకి తీసుకుంటారు అన్న ఒక వార్తలు వస్తున్నాయి. అసలు నిజంగానే ఏం జరుగుతోంది అన్న విషయంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి నిజంగానే తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే కాంగ్రెస్ పార్టీలో మరో సునామీ వచ్చే అవకాశం ఉండేలా కనిపిస్తుంది, ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు నెల 11వ తేదీన జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలంగాణ పొలిటికల్ చౌరస్తా అదే విధంగా మీడియా సర్కిల్లో ఒక చర్చ మొదలైంది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పుడున్న మంత్రులలో నలుగురిని తప్పిస్తారు. నలుగురిని తప్పిస్తే ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 16 మంది ఉన్నారు ముఖ్యమంత్రితో కలుపుకొని. వాస్తవంగా 18 మంది ఉండాలి ముఖ్యమంత్రితో కలుపుకొని. అంటే 2 ఖాళీలు ఉన్నాయి, నలుగురిని తప్పిస్తారు. తప్పించి 6గురితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనే చర్చ ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్లో ఇటు మీడియా సర్కిల్లో బయలుదేరింది. ఇది బయలుదేరడానికి కారణం ఏంటి అనేది ఒకసారి లోతుగా మనం విశ్లేషణ జరుపుకుంటే, నిజానికి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి ఆయన బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి హామీ ఇచ్చింది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా భువనగిరి పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోనిగా నీకు మంత్రి పదవి ఇస్తామంటే రెండోసారి కూడా ఆయన హామీ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయలేదు. అమలు చేయకపోయేసరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ధిక్కారాన్ని వినిపించారు, ధిక్కార స్వరంగా ఆయన మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో ఆయన లైన్ కూడా దాటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే ఒక చర్చ కూడా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించకుండా ఆయనకి ఇవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు. అందులో ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ 2 ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎట్ ది సేమ్ టైం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాక రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఉంటారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అది జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ఒక చర్చ. జరగాలంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతి ఇస్తేనే అది జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్ తీసుకోవాలి. ఇది ఒకటి. మరొకటి కొండా సురేఖను తప్పిస్తారని అంటున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ను తప్పిస్తారనే చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావును తప్పిస్తారనే చర్చ జరుగుతుంది. ఇందులో 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఒకరు కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ, మరొకరు పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి 2ని తప్పిస్తే మరి ఎవరిని భర్తీ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. కొండా సురేఖను తప్పిస్తే అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విజయశాంతిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో లేదో చూడాల్సింది. పొన్నం ప్రభాకర్ని తప్పిస్తే అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను క్యాబినెట్ లో తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ను క్యాబినెట్ లో తీసుకుంటే
పొన్నం ప్రభాకర్ అయితే పిసిసి అధ్యక్షునిగా చేస్తారు, లేకుంటే ఏఐసిసి తీసుకుంటారనే చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఈ నలుగురిని తప్పించి నలుగురిని తీసుకుంటారు. మరో ఇద్దరు మంత్రి, 2 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి, 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరో ఇద్దరు తీసుకుంటారు. తీసుకుంటే అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రి పదవి ఎవరికి లేదు కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి పదవి ఇస్తారు అనే ఒక చర్చ. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాసం తీసుకుంటారని ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ అయితే ఒక్కసారిగా బయటకు వెళ్ళింది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రైతుల్ని లంచాలు అడుగుతారా, సిఆర్డీ అధికారులపై బాబు ఫైర్. మొత్తానికి అవినీతి అన్ని వ్యవస్థల్లో కూడా మొత్తం నాటుకుపోయింది గ్రౌండ్ లెవెల్స్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మొన్న రైతులతో సమావేశమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రైతులు ఈ